విజయవాడలోని ఏపీసీఐడి ఆఫీస్ కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఒంటరిగానే సిఐడి ముందుకు వెళ్లారు విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు వాటాల కేసులో విజయసాయిరెడ్డిపై అభియోగాలున్నాయి. కేవీ రావు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఒకసారి విజయసాయిరెడ్డి విచారణకు వెళ్లొచ్చారు. కేసులో రాజీ పడినట్లుగా ప్రచారం కూడా జరిగింది. కానీ మళ్లీ విచారణకు పిలుపు రావడంతో కథ మొదటికి వచ్చినట్లు అయింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు విజయసాయిరెడ్డి విచారణపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మాజీ ఎంపీ వైసీపీ నేత రాజీనామా చేశాడు. అయితే కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి కూడా సిఐడి అధికారులు 6వ తేదీన నోటీస్ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 11 లోపు విచారణకు రావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. కొద్దిసేపు క్రితమే విజయసాయిరెడ్డి విజయవాడ తాడిగడపలో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే న్యాయవాదులను అనుమతించాలని చెప్పి కోరినప్పటికీ పోలీసులు మాత్రం న్యాయవాదిని అనుమతించలేదు. కేవలం వ్యక్తిగత విచారణ జరుగుతున్న సమయంలో మీరు ఒక్కరే విచారణకి హాజరు కావాలని చెప్పి స్పష్టంగా నోటీసులో పేర్కొన్నాం కాబట్టి మేము ఒక్కరినే విచారిస్తామని చెప్పి సిఐడి అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు వెనకదిరి వెళ్ళిపోవడంతో సిఐడికి సంబంధించిన విచారణకి సాయిరెడ్డి హాజరయ్యారు. దాదాపుగా 15 అంశాలకు అంటే 15 ప్రశ్నలకు సంబంధించి సాయిరెడ్డి సిఐడి అధికారులు ఏదైతే జి శ్రీనివాస్ డిఎస్పీ నేతృత్వంలో కూడా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా 40 నిమిషాల పైగా కూడా సిఐడి అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి ఎందుకు బలవంతంగా రాయించుకున్నారు, దీంట్లో ఎవరి పాత్ర ఉంది, ఎవరు డైరెక్షన్లు చేశారు, విక్రాంత్ రెడ్డి పాత్ర ఏంటి, అలాగే శరత్చంద్రారెడ్డి పాత్ర ఏంటి, అలాగే శ్రీధర్ పాత్ర ఏంటి, అలాగే అరవిందో ఫామ్కి సంబంధించిన వారి పాత్ర ఏంటి, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు దీంట్ని బెదిరింపులకు పాల్పడ్డారు, అలాగే ఎన్నిసార్లు కేవీ రావు మీతో భేటీ అయ్యారు, తాడేపల్లిలో, హైదరాబాద్లో, బెంగళూరులో భేటీ అయినట్లు కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు కదా, ఎక్కడెక్కడ భేటీ అయ్యారు, భేటీ అయిన సమయంలో ఎవరెవరు కూర్చున్నారు, ఇట్లా ఈ ప్రశ్నలకు సంబంధించి కూడా దాదాపుగా 15 ప్రశ్నలకు సంబంధించి కూడా సిఐడి అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రసన్న. శివ, రైట్ శివ, థ్యాంక్ యూ.